మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు గారిని నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మార్పులు కనిపిస్తా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కి మీ బిడ్డ ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, వారి చేతికే నేరుగా డబ్బులు వెళ్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ 59 నెలల కాలంలో. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఎప్పుడైనా గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా నేరుగా బటన్లు నొక్కడం, ఇన్ని బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మ కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? అక్క జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా చెల్లి? జరిగిందా అన్నా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద మీ బిడ్డ పాలన రాకమునుపు వరకు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా మీ బిడ్డ మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా మన కళ్ళ ఎదుటనే, మన సచివాలయంలోనే మన తమ్ముళ్ళు, మన చెల్లెమ్మలు కనిపిస్తా ఉన్నారు. ఏకంగా 1,35,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్న పరిస్థితి. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకు ముందంతా మేనిఫెస్టోలు ఇచ్చేవాళ్ళు, ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో కనిపించేది, రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు.
పేదల ఆశలతో ఆడుకునే వాళ్ళు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రజలతో పరైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి మీ బిడ్డ అర్థం చెబుతూ ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు పంపించి, అక్క మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ పాలనలో ఏం జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగిన మార్పులు చెబుతాను, మీరందరికీ మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఇవి ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఇవి చూశారా? గతంలో ఇవి ఎప్పుడైనా కూడా ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచే క్లాసుల్లో ఐఎఫ్పీలు, డిజిటల్ బోధన. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా 8వ తరగతికి వచ్చేసరికి మన పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు. మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే ఈరోజు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్లు. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు పక్కన పేజీ ఇంగ్లీషు. మొట్టమొదటిసారిగా ఈరోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు. బడులు తెలిసేసరికే మన పిల్లలకు విద్యా కానుక, బడులలో మన పిల్లలకు గోరుముద్ద. తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపితే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం ఆ తల్లులకు ఇస్తూ, మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు రాష్ట్రంలో చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలు, ఈరోజు మన రాష్ట్రంలో ఏకంగా 93% మంది మన పిల్లలకు ఈరోజు అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా పూర్తి ఫీజులతో ఈరోజు వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు తీసుకొస్తూ మన డిగ్రీ కోర్సుల్లోనే ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు, మన డిగ్రీలలోనే ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, ఈ చదువుల విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? అక్క గతంలో ఎప్పుడైనా జరిగాయా? గతంలో ఎప్పుడైనా జరిగాయా అక్క? జరిగాయా తమ్ముడు? అక్క చెల్లెమ్మలను గతంలో ఏ ఒక్కరూ కూడా పట్టించుకోనంతగా, అక్క చెల్లెమ్మలను వాళ్ళ కారు మీద వాళ్ళు నిలబడేట్టుగా, అక్క చెల్లెమ్మలకు ఏదో ఆదాయం ఉండేట్టుగా, ఆ అక్క చెల్లెమ్మలకు అండగా, నా అక్క చెల్లెమ్మలకు ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకేవో చేయూత, నా అక్క చెల్లెమ్మలకేవో కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకేవో ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నా అక్క చెల్లెమ్మల పేరిటే. అందులో కడతా ఉన్నా ఏకంగా 22 లక్షల ఇల్లు నా అక్క చెల్లెమ్మల పేరిటే. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా అక్క చెల్లెమ్మల మీద
ఆప్యాయత చూపిస్తూ నా అక్క చెల్లెమ్మలను కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ ఇంతగా అక్క చెల్లెమ్మల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా? అక్క గతంలో జరిగిందా? చెల్లెమ్మ గతంలో జరిగిందా? అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా? అక్క గతంలో ఎప్పుడైనా చూశారా?